ఇక్కడ రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఈరోజు 15 ఫిబ్రవరిన గ్రాడ్యుయేషన్ డే గొప్పగా జరుగుతుంది. ఈ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన గన్ని భాస్కర్రావు గారికి మరీ అభినందనలు. ఎందుకంటే ఈ ఏరియాలో 1200 బెడ్ల హాస్పిటల్ చేసి అన్ని రకాల డిపార్ట్మెంట్లు నిర్వహిస్తూ అనేక వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నందుకు వారికి వారి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా కాబోయే డాక్టర్లకి నేను చెప్పేది 2-3 అంశాలు. ఒకటి, మీరు దీన్ని పేషెంట్స్తో కానీ మీ దగ్గరికి వచ్చే వాళ్ళతో కానీ చాలా ఎంపతీతో, చాలా కంపాషనేట్గా, అంటే మంచి హృదయంతో చేస్తేనే మీ వైద్యం పనికొస్తుంది. అంతేగాని మీరు డయాగ్నోసిస్ రిజల్ట్స్ని బట్టి ఓన్లీ మెడిసిన్స్ రాసి వాళ్ళు ఎవరో తెలియకుండా అసలు నిజమైన బాధను అర్థం చేసుకోకుండా వాళ్ళని పంపిస్తే ఏమాత్రం వాళ్ళకి ఉపయోగం జరగదు. ముందు డాక్టరు పేషెంట్స్కి బాగా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ బాధని అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్పేది వినాలి. అయిన తర్వాత ఈ మెడిసిన్స్ ఇవన్నీ ఇస్తే చాలా ఫలితం ఉంటుంది అనేది నా ఉద్దేశం. అదే ఈ గ్రాడ్యుయేట్ డాక్టర్స్కి కూడా చెప్పారు. రెండవది, వీళ్ళు నార్మల్గా ఏం చేస్తున్నారు మెడిసిన్లు అంటే, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ నుంచి పీజీకి ప్రిపేర్ అవుతారు, పీజీ నుంచి సూపర్ స్పెషాలిటీ ప్రిపేర్ అవుతారు. చాలామంది, అందరని నేను చెప్పలేను, చాలామంది ఏం చేస్తారంటే ఆ సూపర్ స్పెషాలిటీలో ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఒక స్కిల్ నేర్చుకుంటారు. ఆర్థోపెడిక్ అంటే ఆ పర్టికులర్ బోన్ రీప్లేస్మెంట్ స్కిల్లో, లేకపోతే కార్డియాలజీ అంటే స్టంట్ స్కిల్లో ఏదో అది నేర్చుకొని దాని మీద జీవితం అంతా గడుపుదామని అనుకుంటారు. కానీ వాళ్ళకి అవసరమైంది బేసిక్ జనరల్ మెడిసిను, బేసిక్ ఫిజియాలజీ, బేసిక్ ఎనాటమీ అది బాగా అర్థమైతేనే ఆ స్కిల్ బాగా ఉపయోగపడటానికి కానీ, పేషెంట్ను బాగా ట్రీట్ చేయటానికి కానీ అవుతుంది. ఒకళ్ళు ఫ్రాక్చర్ అయిందనుకోండి, రకరకాల పేషెంట్లు రకరకాల ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. మొత్తం వాళ్ళ ఫిజియాలజీ అర్థం అంటే కొంతమందికేమో 2 వారాల్లో తగ్గిపోద్ది, కొంతమందికేమో 4 రోజులు పట్టుద్ది. ఎందుకు అని అంటే వాళ్ళ ఫిజియాలజీలో తేడా ఉంది. అది అర్థం చేసుకుంటే, డాక్టర్ కనుక అర్థం చేసుకుంటే దానికి సరిపడా ట్రీట్మెంటు, మెడికేషన్ ఇవ్వటానికి వీలవుతుందని నా ఉద్దేశం. మూడవది, అతి ముఖ్యమైనది ఏంటంటే టెక్నాలజీ వస్తుంది, ఇప్పటికే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా ఒక రకంగా ప్రిమిటివ్గా ఉన్నట్టు. ఇంకా ముందు రోజుల్లో వచ్చే టెక్నాలజీ ఏంటంటే, ఇప్పటికీ స్కానింగ్ మిషన్లు చాలా ఫాస్ట్గా, చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేసే స్కానింగ్ మిషన్లు వచ్చినాయి. అట్లానే దానికి రిలేటెడ్ ఎక్విప్మెంట్ వచ్చింది. అట్లానే రోబోట్స్ సర్జరీలో హెల్ప్ చేసే రోబోటిక్ సర్జరీ, యాక్యురేట్గా సర్జరీ చేసేది వచ్చింది. అంత బాగుంది. కానీ ఇక ముందు వచ్చే ఇంకా రివల్యూషన్ అవుతాయి. అంటే ఏఐ డాక్టర్స్ వస్తారు, మొత్తం ఫీడింగ్ ఉంటుంది ఆ ఏఐ డాక్టర్స్ కంటే. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి చెప్పంగానే నాకు ఈ ప్రాబ్లం అని, సో ఆటోమేటిక్గా డయాగ్నోసిస్ అవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ రిలీఫ్ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం అనేది. ఏఐ డాక్టర్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఎందుకంటే మామూలు డాక్టర్స్ కనెక్టెడ్ కాదు ఒకళ్ళకి. ఒక డ్రగ్ ఢిల్లీలో వస్తే అది రాజమండ్రి, గుంటూరు చేరటానికి 4 నెలలు పట్టచ్చు. ఒక ప్రొసీజర్ ఎక్కడో చైనాలో చేస్తే, కొత్త ప్రొసీజర్ చేశారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో, అది ఇండియాకు వచ్చేసరికి 2 ఏళ్ళు పట్టుద్ది. కానీ ఏఐ డాక్టర్స్ వల్ల ఏమవుద్దంటే నెక్స్ట్ డేకి ఆ ప్రొసీజర్ అందరికీ తెలిసిపోద్ది. సో ఆ టెక్నాలజీ వీళ్ళు అందిపుచ్చుకోవాలి. రెండవది ఏంటంటే, టెక్నాలజీ ఇంకా బిగ్ చేంజ్ ఏమి రాబోతుంది అంటే, జీనోమ్ టెక్నాలజీ ద్వారా ప్రతి వాడి జీను మ్యాప్ చేయటం జరగటం అనేది ఎంతో దూరంలో లేదు. 5-6 ఏళ్లలో అయితే కూడా నాకేం ఆశ్చర్యం లేదు. అందుకే ఒకే జబ్బు, వాడికి కడుపులో పెయిన్ ఉంది, నొప్పి ఉంది, రకరకాల కారణాలు ఉండొచ్చు. దానికి గ్యాస్ట్రెంటరీ ప్రాబ్లం ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉండొచ్చు. అది ఆ జీనోమ్ టెక్నాలజీ, ఆ మ్యాపింగ్ కనుక చేయగలిగితే అసలు సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కడ, ఆ ప్రాబ్లము
మొదలైంది అనేది ఈజీగా తెలుసుకొని దానికి సరిపడా వాళ్ళు వైద్యం చేయటానికి వీలవుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ థింగ్. ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా ఉంటుంది, నార్మల్ హ్యూమన్ బీయింగ్ క్యాన్సర్స్ ఒక లెంత్, క్రోమోజోమ్స్ ఒక లెంగ్త్లో ఉంటాయి. అదే క్యాన్సర్ పేషెంట్స్, డిస్ట్రెస్డ్ పేషెంట్స్కి క్రోమోజోమ్ వంకర అదే చుట్టుకుపోయి షార్ట్ కావటం అట్లాంటి ఈజీగా జీనోమ్ టెక్నాలజీలో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ న్యూ టెక్నాలజీలో కూడా ఈ డాక్టర్లకి ఎప్పటికప్పుడు అవగాహన ఉంటే గొప్పగా చేయడానికి వీలవుతుంది అని. అది చివరిదిగా ఈ వైద్యం ఇంత నేర్చుకున్న తర్వాత ఎవరికి చేస్తారు, ఎంతవరకు చేస్తారు అంటే, నార్మల్గా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకి, అర్బన్ పీపుల్కి అదంతా ఇదంతా అందుతుంది. అది రూరల్ పీపుల్కి కూడా అందితే, అంత నాణ్యమైన వైద్యం అందితేనే ఇదంతా వీళ్ళు నిజానికి సామాజిక సేవ చేసినట్టు, నిజంగా ఇదంతా ఉపయోగపడుతున్నట్టు అవుద్ది. డెఫినెట్గా ముందు రోజుల్లో ఇదంతా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక పేషెంట్ ఒక గ్రామంలో ఉండి కూడా సిటీలో ఉన్నవాడు మొత్తం వీడియో చూపించవచ్చు. వాడి పెయిన్ ఏంటి, వాడి ప్రాబ్లం ఏంటి, వాడిది. డాక్టర్ కూడా అట్లా చేసే అంత బాగా వస్తుంది. అంటే ఎదురుగా ఉంటే ఎంత ఫీల్ ఉంటుందో, దూరంగా ఉన్న ఆ టెక్నాలజీతో అంత ఫీల్ అయ్యేటట్టు. సో రూరల్ పీపుల్కి కూడా ఆ వైద్యం, ఆ నాణ్యమైన వైద్యం అందిస్తే మన దేశం చాలా బ్రహ్మాండంగా అవుతుంది అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ భాస్కర్రావు గారు చాలా విలువలతో కాలేజీలు నడుపుతున్నారు, విలువలతో పిల్లలకు నేర్పించారు. కాబట్టి ఆ విలువలతోనే ముందుకు వెళ్తారు, వాళ్ళు గొప్పగా అవుతారు. గొప్పగా అవ్వాలని మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నా, వాళ్ళ నుంచి ఆశిస్తున్నా.